ప్రశ్నిస్తుంటే బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావును ఎమ్మెల్సీ కవిత కలిశారు. అయితే గచ్చిబౌలి పిఎస్ వద్ద బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు నిరసన తెలిపారు. హరీష్ రావును కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత మాత్రమే పిఎస్ లోకి అనుమతించడంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, హరీష్ అన్నన్ కావచ్చు, మరి ఇంకా చాలా మంది శాసనసభ్యులు, వివేకన్న గారు, అట్లానే మా సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము ఇవాళ ఖండిస్తూ ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణలో. అరెస్టులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మళ్ళా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు. మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసర కేసులు, అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం కరెక్ట్ కాదని మాజీ మంత్రి తలసాని అన్నారు. పోలీసులు ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. పొద్దున్నే వెళ్లి అరెస్టు చేయడం అంత అవసరం లేనటువంటి సందర్భం. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఎక్కడ పారిపోయేటోడు కాదు. వాళ్ళు పిలిచినా కానీ వచ్చి మరి మాట్లాడేటువంటి పరిస్థితి. దీనికి ఆగమేఘాల మీద అంతమంది 25-30 మంది పోలీసులు వెళ్ళి అక్కడికైనా అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదు. మనమే ప్రజాపాలన అంటున్నాం, ప్రజాస్వామ్యం గురించి అంటున్నాం, రాజ్యాంగం గురించి 75 సంవత్సరాలు జరుపుకొని ఈరోజు పార్లమెంట్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఇది ఎటువంటి ప్రజాస్వామ్యమో ఒక్కసారి ఆలోచన చేయాలి. రెండోది, వాళ్ళ ఫ్యామిలీ వచ్చేది. వాళ్ళ ఫ్యామిలీ కూడా మరి కౌశిక్ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికి చెప్పకుండా అరెస్ట్ చేశారు. పోనీ ఎఫ్ఐఆర్ కాపీ, మీరు ఎఫ్ఐఆర్ ఏమైనా చేసినారు అంటే ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ ఏంది అనేది కూడా చెప్పే పరిస్థితి లేదు. బట్ ఇట్లా ఎప్పుడు జరగలేదు. ఎంత అణిచివేస్తే అది ఉవ్వెత్తున లేస్తుంది అనేటువంటిది మనకి ఇండియన్ డెమోక్రసీ 75 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నటువంటిది మనం చూస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ వెంటనే మీరు ఏం కేసు రిజిస్టర్ చేసిర్రో మరి వెంటనే మీడియాకు వచ్చి చెప్పండి, లేదో ఆన్లైన్లో పంపేయండి. ఎట్లయినా కోర్టుకు తీసుకుపోతారు మీరు. కాబట్టి ఇది చేయాలని చెప్పి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఉన్నది. నిరసన ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు డెమోక్రసీ.